దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా 61:4 చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైపోయిన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో మళ్ళా తిరిగి దేవుడు దాన్ని అనుగ్రహించాలని కోరుచున్నాడు. పూర్వ వైభవం అంటారు. పూర్వ వైభవం అంటే ఒకప్పుడు అందరూ సాక్ష్యం చెప్తున్న వారు బాగా ప్రార్థించేవారండి, ఒకప్పుడు మంచి విశ్వాస జీవితం జీవించేవారు, ఒకప్పుడు ప్రార్థన మానకుండా చర్చికి వెళ్ళేవారు, ఒకప్పుడు దేవుణ్ణి హత్తుకుని బ్రతికారు. మరి ఇప్పుడు దేవునికి దూరం అయ్యారా? విశ్వాస జీవితంలో వెనకబడ్డారా? అవనన్నట్లయితే విశ్వాస జీవితం రిస్టోర్ చేయబడాలి, ప్రార్థన జీవితం రిస్టోర్ చేయబడాలి, మరలా మీరు తిరిగి కోలుకోవాలి అన్నది దేవుని చిత్తం. ఒకప్పుడు పరిశుద్ధంగా ఉండేవారు, ఇప్పుడు అపరిశుద్ధతలు ఉంటే అది దేవుని చిత్తం కాదు. అపరిశుద్ధులు అయి అపవిత్రులుగా బతకాలంటే సాతాను యొక్క కోరిక. దేవుని కోరిక ఆయన పరిశుద్ధులు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలని కోరుతున్నాడు. మరి ఒకప్పుడు పరిశుద్ధ జీవితం కోల్పోయి ఉంటే అడగండి, ప్రభా నా పరిశుద్ధ జీవితం మళ్ళీ తిరిగి రిస్టోర్ చేయండి. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. పోగొట్టుకున్న జీవితం ఎలా ఉంటుంది? ఆత్మీయతను కోల్పోయినా, ప్రార్థన జీవితం కోల్పోయినా, దేవునితో నడిచేటువంటి విశ్వాస జీవితంలో కొంతమంది ఆత్మీయ జీవితం ఇలా ఉంది. నెరి విడిచినటువంటి భూమి వలె, ఎండిపోయిన చెట్టు వలె, ఏమాత్రం నీడ కానీ పచ్చదనం కానీ లేనటువంటిది, పువ్వు కానీ ఫలము కానీ లేనటువంటి జీవితం. అంటే ఉన్నది అని పేరు తప్ప ఆ చెట్టుకి ఎటువంటి ఉపయోగం లేదు. అది నేల అనే పేరు తప్ప దాని మీద చిన్న ఒక గడ్డి పీస కూడా, గడ్డి పెరగ కూడా మొలిసే అవకాశం లేదు. లోకాశల వెంట వెళ్తే ఇలా అయిపోతుంది జీవితం. వీటి వెంట పోయిన వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు పచ్చని చెట్టు వల్ల ఉన్న శాంసన్ నేత్రాశ కొరకు వెళ్ళగా అతను బ్రతికిలా అయిపోయింది. కళ్ళు తీసివేయబడ్డాయి, చేతులు బంధించబడ్డాడు. ఇటువంటి స్థితి శాంసన్కి ఎందుకు వచ్చింది? శరీరాశ వెంట, నేత్రాశ వెంట వెళ్ళాడు. దేవుని వెంట నడవలసిన ఈ భక్తుడు, దేవుని ఆత్మను కలిగిన ఈ వ్యక్తి దేవుని ఆత్మను పక్కన పెట్టాడు. దేవుని అభిషేకం నా మీద ఉంది, నో ప్రాబ్లం అని చెప్పి అనుకుంటూ నెమ్మదిగా జారి వెళ్ళాడు. ఒక్క రోజులో జరగలా, స్లోగా స్టార్ట్ అయింది ఆత్మీయత కోల్పోవడం. వెంటనే వెనుతిరగాల్సింది. అమ్మ ద్వారా, నాన్న ద్వారా, భక్తుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా గద్దించబడినా అసలు మనసు మార్చుకోలే. నాకు లోకమే కావాలండి. లాస్ట్గా అతని పరిస్థితి ఈ విధంగా మారింది. దేవుని బిడ్డలారా, ఆఖరి నిమిషంలో ప్రార్థన చేస్తాడు. దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఇదిగో ఈ శాంసన్ అనేటువంటి నీ దాసుని నేను దారి తప్పాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగితే మళ్ళా ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు లాస్ట్ మినిట్లో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అతను ఏదైతే అడిగాడో దానికి జవాబునిస్తాడు, రెండంతల బలాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో మొరపెట్టండి, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోదేవా, నా జీవితం ఎలా ఉంది, ఎలా ఉండడం నీ చిత్తం కాదు కదా, మేము ఏ విషయంలో ఇలా ఎండిపోవడం నీ చిత్తం కాదు నాయన. ఎండిపోయిన స్థితి నాకు వద్దు. నాకు కానీ, నా కుటుంబంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆత్మీయతలో కానీ, భక్తిలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, అంతేకాదు ప్రార్థనా జీవితంలో కూడా ఎండిపోయిన స్థితి నాకు వద్దు ప్రభా. కొంతమందికి ప్రార్థన చేయాలన్నా ప్రార్థన రావట్లే, విశ్వాసం కోల్పోయారు. తిరిగి మళ్ళీ దేవుడు మిమ్మల్ని చిగురింప చేయనుగాక ఇలా చేస్తాడు దేవుడు. ఆయన విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే అక్కడ ఎండిన స్థితి తొలగిపోయి ఇటువంటి స్థితికి వచ్చేస్తుంది, రిస్టోర్ చేయబడ్డం. ఏంటా రిస్టోరేషన్ అని చూస్తే ఇదిగోండి ఇలాంటి స్థితి నుండి ఈ స్థితిలోకి రావడం. ఇలాంటి స్థితి మీకు ఎవరికైనా ఉంటే ఎండిపోయిన స్థితి అడగండి, మొరపెట్టండి, దేవునితో పోరాడండి ప్రార్థనలో, నన్ను క్షమించు ప్రభా అని ఈ మాటలు పట్టుకుని మొరపెడుతుండగా ఈ స్థితిలో, ఎండిపోయిన స్థితి నుండి దేవుడు మిమ్మలను చిగురించి పచ్చని చెట్టు వలె, ఫలాలు కలిగిన చెట్టు వలె మిమ్మలను దేవుడు చిగురింపజేసి వర్ధిల్ల చేయును గాక. దట్ ఈస్ కాల్డ్ రిస్టోరేషన్. యోబు జీవితం కూడా రిస్టోర్ చేయబడింది. యోబు గ్రంథం 42:10-15 చదువుతుండగా అతను ప్రార్థించగా దేవుడు అతను కోల్పోయినవన్నీ తిరిగి అతనికి దయచేశాను. అతని చర్మరోగం తొలగిపోయింది, పోగొట్టుకున్న ధనమంతా కూడా తిరిగి వచ్చింది, తను పోగొట్టుకున్న సమస్తం తిరిగి వచ్చింది. పిల్లలను కూడా కోల్పోయాడు, పిల్లలు కూడా తిరిగి దేవుడు దయచేశాడు. అతను పోగొట్టుకున్నవన్నింటిలో దేవుడు రెండంతలు తిరిగి ఇచ్చాడు. గాడ్ ఈజ్ రిస్టోర్డ్ జోబ్స్ లైఫ్ డబుల్. మీ జీవితంలో ఏదైతే మీరు నష్టపోయారో అవన్నీ తిరిగి మీకు దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఎందరు నమ్ముతున్నారు దేవుడు నాకు తిరిగి ఇస్తాడని? ప్రభు కృపల వల్ల మీరు ఆ రెస్టారేషన్ పొందుదురుగాక. మీరు పోగొట్టుకున్న స్థితి అంతా కూడా తిరిగి ప్రభు మీకు సమృద్ధిగా యేసు నామములో మీకు దయచేయబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. Father, I pray for them right now, whoever lost everything in their life, let everything be restored back in the name of Jesus Christ. నీ ప్రజలు కోల్పోయిందంతా కూడా తిరిగి పొందుకునే కృపనిస్తాను వాగ్దానం చేశావు.
ఎవరైతే సీరియస్ కండిషన్లో బాధల్లో ఉన్నారో వారు పోగొట్టుకున్నారని, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ఎండి పరిస్థితిలో ఉన్నట్లయితే, నా ప్రభా నీ కనికరం చొప్పున ఆ ఎండిన స్థితి తీసివేయము నాయన. తిరిగి పచ్చని స్థితి వారికి దయచేయండి, పచ్చని అభివృద్ధి వారికి దయచేయండి. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీరెక్కల చోటన మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. 2, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.